దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని ప్రతిదినం వీక్షిస్తున్న వారికి, వారి కుటుంబాలకి దేవుడు తన యొక్క కృప తోడయించునుగాక. ఆమేన్. మంచిది. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినటువంటి రోజు, ఈ యొక్క దినమున మనందరం కూడా స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల కొరకు, అలాగే మన దేశ సరిహద్దుల దగ్గర కాపలా ఉంటున్న జవాన్ల కోసము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని కృప వారి మీద ఉన్నప్పుడు, వారు కాపలా కాస్తున్నప్పుడు మన దేశానికి ఎంతో కాపుదలగా ఉంటూ ఉంది. కనుక ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు భార్యను పిల్లలని వదిలి వారు ఎంతగానో అక్కడ పోరాడుతూ ఉన్నారు. కనుక మీరు కూడా వారి కొరకు, దేశం కొరకు, నాయకుల కొరకు, పరిపాలిస్తున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మంచిది. దేవుని వాక్యాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏం చెప్తూ ఉన్నాడంటే, సింహం ఉంది కదా, దాని పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. అంటే సింహమే రారాజు, అడవికి రారాజు అయినటువంటి సింహపు పిల్లలే ఆకలిగొని ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దాని యొక్క అర్థం ఏంటంటే, ఎప్పుడూ పోరాడేటువంటి సింహము, జంతువుల మీద పడి చంపి తిని తన పిల్లలకి తెచ్చి ఆహారం పెట్టేటువంటి సింహము, దాని పిల్లలకి ఒకరోజు ఆకలితో అలమటిస్తేమో, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే నీవు నేను కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే, నిజముగా ఆశ్రయిస్తే ఆయన మేలు ఏది కొదువై ఉండదు. స్పష్టంగా చెప్తున్నారు. కనుక ఉదయకాల సమయంలో ఒకవేళ నీకు మేలు జరగట్లేదని బాధపడుతున్నావేమో, మేలు అవ్వట్లేదు, నాకు దేవుడు ఏ మేలు చేయట్లేదని కృంగిపోతున్నావేమో, ఈ వాగ్దానం కీర్తన 34:10 చేతులెత్తి ప్రార్థన చేయి. అయ్యా, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును అన్నావు, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పావు కదా నాన్న. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చయ్యా. మేము లేమితో ఉన్నాము, కొదువుతో ఉన్నాము ప్రభువా, మా లేమిని కొదువును పూడ్చున్నాయనని ప్రార్థన చేయి. వాటికైనా ఆహారము దొరకదేమో కానీ నీకు మాత్రం మేలు చేయకుండా ఉండడు దేవుడు. నీ జీవితంలో మేలు చేసే దేవుడు మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. కనుక ఈ ఉదయం దాన్ని గమనించి, మేలు జరగట్లేదంటే మన పొరపాట్లు ఏమైనా ఉన్నాయేమో ఒప్పుకొని విడిచిపెడదాం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఇచ్చినటువంటి తలంపును కలిగి వాగ్దానం చేతులు పట్టుకుని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారు ఏది కూడా కొదువు ఉండదని చెప్తూ ఉన్నావు ప్రభు. అయ్యా, మిమ్మల్ని ఆశ్రయించిన మా జీవితాలకు మేలు దయచేయండి. మీకును మాకును అడ్డుగా ఉన్న పాపమును, చీకటిని దూరపరిచి పరిశుద్ధాత్మ చేత నింపాలి. అరికాలము శిశు వరకు ముట్టండి ప్రభు. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. స్వతంత్రం దినమున అయ్యా, ఇంకా ఆధ్యాత్మికమైన స్వతంత్రం కూడా మనుషులకు కావాలి. శరీరానుసారంగా స్వతంత్రం వచ్చింది కానీ ఆత్మలో బంధించబడి ఉన్నారు. అటు బంధించబడిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను విడిపించి మీరే కార్యం చేయమని కృప చూపించమని యేసయ్య నామములో ఈ మనవులను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. God bless you.